శేషు గారితో మేడం. శేషు గారు, ఇక్కడ డిబేట్లో కూర్చున్న మనందరి జేబుల్లో, డిబేట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరి జేబుల్లో కూడా బాంబులు ఉన్నాయి. అవి ఎప్పుడు పేలుతాయో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఆటి రిమోట్ మన చేతుల్లో అయితే లేదు, ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నది. ఏంటి ఇరాన్లో బాంబు పేలితే ఇక్కడ సామాన్యుడి జేబుకి చిల్లుబడ్డం ఏంటి? ఇక్కడ మన వంటింట్లో పొయ్యి వెలగకుండా ఇక్కడ ప్రభుత్వాలు ఏమో పొదుపు మంత్రాలు జపించడం ఏంటి? అసలు ఏమి అర్థం కానటువంటి సిచ్యువేషన్, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం మనం. యా అందరికీ నమస్కారం రోజా గారు. బాగా గుర్తుండే ఉంటుంది ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ. 2003లో అనుకుంటాను, ఇరాక్ గల్ఫ్ని మన కువైట్ని ఆక్రమించినప్పుడు అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఒక పెద్ద సైన్ బోర్డు రాసి ఉండే. నేను చదువుకున్నాక అప్పుడు వెహికల్ ఉండేది, నేను అది పెట్రోల్ పోసుకుంటూ అది చదువుకుంటూ వెళ్ళేవాడిని. ఏముండేదనంటే సేవ్ డ్రాప్ సేవ్ కంట్రీ అని ఉండేది. అంటే ఒక డ్రాప్ పెట్రోల్ని మనం సేవ్ చేస్తే దేశాన్ని సేవ్ చేసినట్టు అనేటటువంటి ఒక స్లోగను అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. నాకు ఇంకా బాగా గుర్తుంది. బట్ ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే అసలు ఇంధనం అనేది ఒక క్రూషియల్ ఫ్యాక్టర్గా మారిపోయింది అని అన్నారు. ఇది ఇంధనం అనేది క్రూషియల్ ఫ్యాక్టరే కాదు, అది ఒక మోడర్న్ ఇన్పుట్ అన్నట్టు. ఇప్పుడు అటు మీకు కన్జంప్షన్లోను ఇటు ప్రొడక్షన్లోను ఉపయోగించటం వల్ల దేశీయంగా దాని డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగిపోయింది భారతదేశంలో. అయితే మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే, ఈ ఇంధనము, ఇది క్రూడ్ బెంట్ ఆయిల్ మన దగ్గర ప్రొడక్షన్ పెద్దగా లేదు. 88.6% మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. అంటే వీఆర్ ద డిపెండెంట్ ఆన్ ది ఇంపోర్ట్ ఆఫ్ బెంట్ ఆయిల్. మనం బెంట్ ఆయిల్ పైన డిపెండ్ అయినటువంటి కంట్రీ కాబట్టి ఈ మనకి ఎవరైతే సప్లై చేస్తున్నారో అక్కడ ఏ సమస్య వచ్చినా మన మీదనే పడుతుంది. అక్కడ ఏ సమస్య వచ్చినా మీరన్నట్టు మన జేబులో ఉన్నటువంటి బాంబు పేలుతుంది. సమస్య ఎట్లొచ్చింది? ఒక్క వైపు నుండే రాలేదు, రెండు వైపుల నుంచి ఇప్పుడు సమస్య వచ్చింది. ఒకటేంటి అని అంటే, మనము ఈ క్రూడ్ దిగుమతికి రష్యా పైన డిపెండ్ అవుతాం. రష్యా పైన అమెరికన్ శాంక్షన్స్ పెడుతుంది. ఇది ఒకటి, ఇది ఒక సమస్య. రెండోది, మనం క్రూడ్ దిగుమతికి వెనిజువెలా పైన ఆధారపడతాం. వెనిజువెలాని అమెరికా వాడు క్యాప్చర్ చేసుకొని పోయిండు, అక్కడో సమస్య వచ్చి పడింది. మూడో సమస్య ఏంటంటే, మనం ఇరాన్ నుండి కూడా క్రూడ్, తర్వాత గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం ఈ సిఎన్జిని, ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎల్ఎన్జిని, వీటన్నిటిని మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద సమస్య, అక్కడ యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో ఏమంటాం కదా, కర్ణుడు సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ముప్పోటలా మూడు వైపుల నుంచి మనకి సమస్య చుట్టుముట్టడంతో ఏమైపోయింది, ఇవాళ ఇంధన సమస్య ఒక క్రైసిస్ భారతదేశంలో ఇది ప్రారంభమైంది. మీకు ఎక్కువగా ప్రారంభమైంది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పైన దాడి చేయడంతో సమస్య తీవ్రత పెరిగిపోయింది. అయితే ఇక్కడ గమ్మత్ ఏందనంటే, ఈ గత ప్రభుత్వాలైనా ఇప్పటి ప్రభుత్వాలైనా నేను గమనించింది ఒకటే, ఎప్పుడు దేశంలో ఎన్నికలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని ప్రభుత్వము పంటి బిగువున ఈ ఇంధనాలకు సంబంధించినటువంటి అన్నిటిపైన ధరలు పెరగకుండా ఆబట్టారు. మీరు చూడండి, ఏప్రిల్ 29వ తారీఖు నాడు బెంగాల్లో 2వ దశ ఎన్నికలు అయిపోగానే ఏప్రిల్ 30 నాడు 993 రూపాయలు కమర్షియల్ గ్యాస్ బండ పైన పెంచారు. ఇక ఇప్పుడు వచ్చేసరికి మనం ముందే ఊహించాము, పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలకి అదనంగా పెంచారు, సిఎన్జి పైన 2 రూపాయలు అదనంగా పెంచారు. ఒక విధంగా ఏంటి అంటే, ప్రభుత్వం ప్రజలను మరొకసారి దొంగదెబ్బ తీసింది అనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఇది వాస్తవం. ఇక అయితే ఇక్కడ ఏంటి అనంటే, సమస్య వచ్చినప్పుడే మనకి ఏమవుతుంది, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నటువంటి సందంగా సమస్య వస్తున్నప్పుడే మనం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు, మెజర్స్ మొదలు పెడుతున్నాం తప్ప, బట్ సమస్యను ముందుగానే ఊహించి ప్రికాషనరీ చర్యలు తీసుకోవటంలో మనం ఫెయిల్ అవుతున్నాం అనేటటువంటి విషయము కనపడుతుంది. ఎందుకనంటే, ఇందాక సార్ చెప్పారు, మరి చైనాకి ఎందుకు సమస్య రావట్లేదు, సమస్యకి ఎందుకు రాలేదు, జపాన్కి ఎందుకు రాలేదంటే, వాళ్ళకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ మీకు ఎంతకాలం అన్నా పెట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి మనకి
కేవలం 60 days కి సరిపోయేటటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ అవి ఉన్నాయి. పెంచుకోవడానికి ఎందుకు ప్రభుత్వాలు ఆలోచన చేయట్లేదు అంటారు? రైట్ అదే పాయింట్ రోజా గారు. పాయింట్ ఏంటి అనంటే మరి మనం ఎందుకు స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవటం లేదు? స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచకుండా మనం దిగుమతుల పైన ఎందుకు ఆధారపడుతున్నామంటే, ఇఫ్ వన్స్ మీరు స్ట్రాటజిక్ రిజర్వ్ చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది దిగుమతి కంటే. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్కి వచ్చేసరకు భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకునేటటువంటి అంశం పైన ఆధారపడి ఉన్నది తప్ప స్ట్రాటజిక్ గా రిజర్వ్స్ ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయకపోవటం వల్ల ఇవాళ కేవలం 60 రోజులకు సరిపోయేటటువంటి స్ట్రాటజిక్ నిల్వలతోటి మనం ఈ సమస్యని సస్టైన్ చేయటంలో వైఫల్యం చెందుతున్నాం. ఇది ఒకటైతే. రెండోది, మనం ప్రత్యామ్నాయాలు ఆలోచన చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేను ఇందాక మా సామెత చెప్పాను కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే. ఇప్పుడు గవర్నమెంట్ ఓ నిర్ణయం తీసుకుంది. ఏం నిర్ణయం తీసుకున్నది అని అంటే, గ్యాసిఫికేషన్స్ అనేది, కోల్ గ్యాసిఫికేషన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు తీసుకుంటున్నాం. ఎంత? 37,500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తోటి కోల్ గ్యాసిఫికేషన్ అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో 400 సంవత్సరాలకు సరిపోయేటటువంటి కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని నుండి మనం గ్యాస్ ఇంధనాన్ని సరఫరా చేసుకునేటటువంటి ప్రయత్నం మొదలు పెట్టడానికి కేబినెట్ నిన్న మొన్న నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మనం ఈ రిజర్వ్స్ ని మెయింటైన్ చేయటంలో ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇప్పుడు అక్కడ సమస్యలు వచ్చాయి కాబట్టి ఆ సమస్య మనకి పడింది. రెండోది ఏంటి అనంటే, మనం దేశానికి ఉన్నటువంటి ఒక అన్ఫేవరబుల్ థింగ్ ఏంటి అంటే, మనకి దిగుమతి అవుతున్నటువంటి వాటిలలో ఎక్కువగా మనం చమురు దిగుమతులకే మన చెల్లింపులు ఉన్నాయి. అంటే మన ఇంపోర్ట్ బిల్లులో మనం ఎక్కువగా పే చేస్తుంది ఏంటది? చమురు మీద పే చేస్తున్నాం, నెక్స్ట్ బంగారం మీద పే చేస్తున్నాం, ఎరువుల మీద పే చేస్తున్నాము, తర్వాత ఈ కాస్ట్లీ ఐటమ్స్ మీద పే చేస్తున్నాం. కాబట్టి ఈ తీవ్రత ఏమవుతుంది, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మీకు బెంట్ ఆయిల్ యొక్క ధర పెరిగితే, అంటే బ్యారెల్ ధర గనక పెరిగినప్పుడు మన ఇంపోర్ట్ బిల్లు మాయమైపోతుంది. ఎందుకు అనంటే, మీకు ఫిబ్రవరిలో భారతదేశంలో $728 బిలియన్ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే ఇప్పుడు 691కి పడిపోయింది. ఎందుకు పడిపోయింది అని అంటే, ఇప్పుడు మనకి బ్యారెల్ కి మనం చెల్లించేటటువంటిది యుద్ధం మొదలైనప్పుడు $72 ఉంటే ఇప్పుడు అది ఏకంగా 106కి వచ్చింది. బట్ ఆ ఇంపోర్ట్ బిల్ మనకి ఎప్పుడైతే పెరుగుతుందో అది మనకి నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది ఎకానమీ పైన. ఇంపోర్ట్ రిజర్వ్స్ ఎప్పుడైతే తగ్గిపోతుంటాయో మనకి రకరకాల సమస్యలు వస్తాయి. ఒకటి, మనం దిగుమతులను చెల్లింపులు తక్కువైపోతుంది, ఎక్స్టర్నల్ డెట్స్ పేమెంట్ తక్కువైపోతుంది, రూపాయి బలహీన పడుతుంది. ఈ అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, యుద్ధం మొదలైన తర్వాత భారతదేశం యొక్క స్టేటస్ పడిపోయింది. ఎక్కడ పడిపోయిందో అబ్జర్వ్ చేశారా? మనం 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉంటే నౌ ఇట్ అండ్ ఫాల్ డౌన్ టు ది 6th లార్జెస్ట్ ఎకానమీ. ఎందుకు పడిపోయింది అని అంటే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీద ప్రభావం పడింది, తగ్గిపోతుంది, ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. ఆ దాంట్లో మేజర్ మనం ఇంపోర్ట్ బిల్లో పేమెంట్ ఏంటి అంటే క్రూడ్ పైన మనం చెల్లించేటటువంటిదే బాగా పెరిగిపోయింది. దాంతో ఎకానమీలో అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది. ఇవి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేకపోతున్నాం. ఉదాహరణకు మనకి యుద్ధం ప్రారంభమైన తర్వాత 2 అడ్వాంటేజ్లు వచ్చాయండి. ఒకటి, అడ్వాంటేజ్ 1, ఇరాన్ ఇంకా మనకి చాలా ఔదార్యంగా మన పట్ల ఉన్నది. ఎందుకు తెలుసా? అందరికి హార్ముజ్ క్లోజ్ చేసిన, చైనాకి ఇండియాకి హార్ముజ్ ఓపెన్ చేసి పెట్టింది. ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే హార్ముజ్ లో ఇన్స్టాల్ అయినటువంటి 28 ఓడలు మనకు రాకుండా ఉంటే పరిస్థితి ఏముండేది? ఇవాళ అందరూ వెహికల్స్ ఇళ్లలో పెట్టుకొని రోడ్ల పైన సైకిల్లో లేకపోతే నడుచుకుంటూ తిరిగేటటువంటి వాళ్ళు. అంటే ఈ సంక్షోభము ఓన్లీ బండ్లు కార్లు దీనికే కాదు కదా, మీరు నడుచుకుంటూ వెళ్ళినా, మీరు సైకిల్ మీద వెళ్ళినా, ఇది సెకండ్ అన్ని లింకింగ్ ఉన్నాయి కదా ధరలు పెరగడానికి, పప్పు నుంచి ఉప్పు వరకు. నేను అనేది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే నేనేం చెప్పాను మీకు, ఏప్రిల్ 29వ తారీఖు నాడు ఎలక్షన్ అయిపోతే 29, 30వ తారీఖు నాడు బంకుల్లో పెట్రోల్ డీజిల్ దొరకలేదు. ఎందుకు అనంటే మొత్తం బ్లాక్ మార్కెటింగ్కి వెళ్ళిపోయింది. ఇక ప్రభుత్వం ధర పెంచేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో బ్లాక్ మార్కెట్ చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం కదా. అందుకని క్రైసిస్ మనం ముందే ఊహించాం. బట్ ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ చేసుకోవటంలో మనం ఎక్కడో వైఫల్యం. రెండోది, మనకు వచ్చిన ఇంకొక ఆఫర్ ఏంటో తెలుసా అండి? ఇరాన్ నుండే కాదు మనకు వచ్చింది, ఈవెన్ అట్ రష్యా నుండి కూడా మనకు ఆఫర్స్ వచ్చాయి. మీకు ఎంత క్రూడ్ కావాలంటే అంత సప్లై చేయడానికి రష్యన్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే, బట్ మనం
అమెరికాని సాటిస్ఫై ట్రంప్ ఒత్తిడి చేయడానికో కదా. లేకపోతే అమెరికాతో ఉన్నటువంటి ట్రేడ్ డీల్స్ విషయంలోనో రష్యా నుండి మనకు కావాల్సినటువంటి దిగుమతి చేసుకోలేకపోయినాం. Yes. మన దగ్గర దిగుమతి చేసుకుందాం అన్న స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఎట్ ద సేమ్ టైం మనకు ఒక అబ్జర్వేషన్ మనకి ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఇరాన్ లో నేవీ బ్లాకేజ్ అయిపోయిన తర్వాత, బ్లాకేజ్ చేసిన తర్వాత ఇరాన్ లో జరుగుతుంది ఏంటండి, ఇరాన్ లో ప్రొడక్షన్ వస్తుంది, ప్రొడక్షన్ చేసుకునే రిజర్వ్స్ అన్ని కూడా నిండిపోయినాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కర్గ్ దీపంలో నుంచి సముద్రంలోకి వదిలేస్తున్న సంఘటన మనం చూసాం కదా. ఒకవేళ వాళ్ళు ప్రొడక్షన్ ఆపితే మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ ఖర్చు అయింది. బట్ ద సేమ్ టైం ఇండియా కూడా అంతే, మనం దిగుమతి చేసుకుంటే తక్కువకు వస్తుంది, స్ట్రాటజిక్ రిజర్వ్ చేస్తే అది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇండియా స్ట్రాటజిక్ రిజర్వ్ చేసుకోవడానికి ఆలోచన కూడా చేయట్లేదు. రైట్ శేషు గారు. Yes. ఇప్పుడు ఆ సమస్య వచ్చింది. Yes, కాబట్టి చరణ్ గారు. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే కోల్ ద్వారా మనం ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేసుకునేటటువంటి ఒక మిషన్ ని ప్రారంభించబోతున్నాం. మరి ఇది ఎప్పటికి రావాలా? సమస్య ఇప్పుడు వస్తే మనం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది? ఇది ఓవర్ నైట్ లోనో షార్ట్ టర్మ్ లో పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు కావనేటటువంటి విషయాన్ని గమనించాలా. Right. బట్ చరణ్ గారు. దీంట్లో Yes, yes, శేషు గారు, మళ్ళీ గవర్నమెంట్ మాట్లాడతాం మీతో. ప్రికాషన్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయింది అనిపిస్తుంది. ఎస్